టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి ఏంటంటే మేము ఊరు వెళ్తున్నాం అనమాట. ఊరు వెళ్తున్నప్పుడు లగేజ్ అనేది ఎలా ప్యాక్ చేసుకుంటున్నాను ఏంటి. మనం జనరల్గా ఊరు వెళ్ళేప్పుడు ఏంటంటే లగేజ్ అనేది కుక్కేస్తుంటాం బ్యాగ్లలో, దానివల్ల లగేజ్ ఎక్కువగా అవుతుంది. అప్పుడు ఏంటంటే మెయిన్గా పిల్లలు ఉన్నప్పుడు లేదు వెహికల్స్లో ప్రైవేట్ వెహికల్స్ ఉంటే అయితే ఎంత లగేజ్ ఉన్నా ప్రాబ్లం లేదు, కానీ ఇలా బస్సెస్లో కానీ ట్రైన్స్లో కానీ వెళ్తున్నప్పుడు ఏంటంటే లగేజ్ ఎక్కువ అయితే పిల్లల్ని పట్టుకోవాలి, లగేజ్ పట్టుకోవాలంటే చాలా ఇబ్బంది అవుతుంది. అలా కాకుండా ఏంటంటే మనకి కావాల్సిన వస్తువులన్నీ జస్ట్ ఒక బ్యాగ్లోనే సర్దేసేసుకుని అలాగే చాలా తక్కువగా చేసుకుంటే ఏంటంటే మనకి వెళ్ళేటప్పుడు జర్నీ అనేది రిస్క్ ఉండదు. ఎందుకంటే ఇంటి నుంచి బస్ స్టాండ్కి వెళ్ళాలి, బస్ స్టాండ్కి వెళ్ళి బస్ కోసం వెయిట్ చేయాలి, బస్ దిగాక మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ ఇంటికి రీచ్ అవ్వాలి అంటే చాలా ప్రాబ్లం అవుతుంది. విత్ లగేజ్ అంటే ఇంకా ప్రాబ్లం అవుతుంది అనమాట. అలా కాకుండా ఏంటంటే మనం లగేజ్ని ఎంతవరకు కట్ చేయొచ్చో అంతవరకు కట్ చేసి మనకి ఏంటి మెయిన్గా కావాల్సినవి అని చెప్పేసి ఫస్ట్ అయితే డివైడ్ చేసి పెట్టుకోవాలి. బేస్డ్ ఆన్ ద పర్సన్స్, అంటే మనం ఇంట్లో ఎంతమంది ఉన్నామో, ఎంతమంది ఊరు వెళ్తున్నామో, ఎన్ని డేస్కి వెళ్తున్నామో అని చెప్పేసి ముందే అనుకున్నాం అనుకోండి, అది మనకి ఈజీగా ఉంటుందన్నమాట లగేజ్ పెట్టుకోవడానికి. మనము 2 డేస్కి వెళ్ళినా 3 డేస్కి వెళ్ళినా 1 వీక్కి వెళ్ళినా నేనైతే ఇది లగేజ్ పెట్టుకుంటున్నాను. ఎందుకనంటే లాస్ట్ టైం అనుకోకుండా లగేజ్ అనేది చాలా ఎక్కువైంది అనమాట. ఊరు వెళ్తేప్పుడు చాలా ప్రాబ్లం అయిపోయింది. ఎందుకంటే మేము వెళ్ళింది బైక్ మీద కదా, లగేజ్ మళ్ళీ వచ్చేటప్పుడు అమ్మ ఇంటి వచ్చేటప్పుడు ఇంకెక్కువ లగేజ్ అయిందనమాట. అన్నీ పంపించారు కాబట్టి అదొక బ్యాగ్ అయిపోయింది, ఇదొక బ్యాగ్ అయిపోయింది. మేము తీసుకెళ్ళిన 2 బ్యాగ్స్, అమ్మ వాళ్ళు పంపించిన 2 బ్యాగ్స్, ఇంకా చేపలు అవి ఇవి అన్నీ చెప్పి చాలా ఎక్కువ అయిపోయింది అనమాట. అసలు ప్లేస్ కూడా సరిపోలేదు. కుక్కి పెట్టినా కూడా ఎక్స్ట్రా 2 బ్యాగ్స్ అయ్యేసరికి మేము తీసుకెళ్ళిన 2 బ్యాగ్స్ ఎక్స్ట్రా 2 బ్యాగ్స్ అనేసరికి లగేజ్ ఇంకా ఎక్కువైపోయింది. అలా కాకుండా ఏంటంటే ఎన్ని డేస్ ఉన్నా సరే మనమైతే పర్ డేకి ఒకటే డ్రెస్ వాడతాము. పిల్లలకంటే ఒక 2-3 డ్రెస్సెస్ ఎక్స్ట్రా పెట్టుకున్నా పర్లేదు, కానీ మనమైతే ఎక్కువగా చేంజ్ చేయం కాబట్టి మనం ఎలాగో వాష్ చేసేసుకుంటాం. ఈరోజు వేసుకుంది రేపు వాష్ చేసేసుకుంటాం కాబట్టి మనం ఊర్లో ఉంటున్నాం కాబట్టి ఎక్కువ లగేజ్ పెట్టుకోకుండా జస్ట్ ఎన్ని వేసుకున్నా సరే మనకి మినిమం 2 డ్రెస్సెస్ అయితే కంపల్సరీ. ఎలాగో ఒక దాంతో వెళ్తాం కాబట్టి ఎక్స్ట్రా ఒక 2 పేర్స్ పెట్టుకుంటే ఏంటంటే ఎన్ని డేస్ ఉన్నా కూడా అవి మళ్ళీ వాష్ చేసుకుంటాం కాబట్టి రిపీట్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది. లేదు అంటే మనం ఒక 10 రోజులకి వెళ్తున్నాం అనుకోండి, మనిషికి 10 జతలు పెట్టాలి అంటే ముగ్గురు వెళ్తే 30 జతలు, అంటే బ్యాగ్లు ఎన్నైనా సరిపోవు. అలా కాకుండా ఏంటి అంటే జస్ట్ ఒక 2 పేర్స్ ఎక్స్ట్రా పెట్టుకొని మనం వేసుకున్న పేరు ఒకటి 3 పేర్స్ ఉంటాయి కాబట్టి ఎన్ని డేస్ అయినా సరే వాటిని రిపీట్గా చేసుకోవచ్చు. ఒకవేళ మనం అకేషన్స్కి వెళ్తుంటే కంపల్సరీ ఒక మంచి డ్రెస్ అయితే కొత్త డ్రెస్సో లేకపోతే మనకున్న దాంట్లో కొంచెం మంచిది పెట్టుకుంటాం కాబట్టి అవన్నీ ఏంటంటే మనం వెళ్ళాక వాడము, అంటే టైం ఉంటుంది కదా అకేషన్కి, అందుకని చెప్పేసి అవి కింద పెట్టేసుకుంటున్నాను. నేనైతే ఫస్ట్ నాకు కావాల్సినవన్నీ కూడా నేను బట్టలన్నీ పక్కన పెట్టుకున్నాను, ఎవరికి ఎన్ని కావాలి చేతలని అవన్నీ కూడా డిసైడ్ అయ్యి నేను పక్కన పెట్టేసేసాను అనమాట. వాటిని ఇప్పుడు నేను బ్యాగ్లో సర్దేసుకుంటున్నాను. మెయిన్గా నేను ఇలా చేయడానికి రీజన్ ఏంటంటే లగేజ్ని తగ్గించడానికి. లేకపోతే లగేజ్తో పిల్లలతో చాలా కష్టం అనమాట బస్సెస్లో వెళ్ళడము. ఈ లగేజ్ క్యారీ చేయాలి, పిల్లల్ని పట్టుకోవాలి, మళ్ళీ అక్కడ దిగాక ఇబ్బంది అవుతుంది కదా. అలా కాకుండా మనం ఏంటంటే ఒక శారీ అయితే కంపల్సరీ ఉంటుంది. ఎందుకనంటే టెంపుల్కి వెళ్ళే ప్రోగ్రామ్ కానీ లేదు ఉంది కాబట్టి నేనైతే ఒక శారీ అయితే పెట్టేసుకుంటున్నాను. ఈ శారీ కూడా ఆల్రెడీ నేను ఈ పళ్ళు అవన్నీ కూడా సెట్ చేసి పెట్టేసుకున్నాను అనమాట. పళ్ళు ఇంకా ఏమంటారు చింగులు ఉంటాయి కదా, అవి కూడా నేను ముందే చేసి పెట్టేసుకున్నాను అనమాట. ఎందుకనంటే ఆ రోజు హడావుడి లేకుండా ఉంటుంది కదా, ఎర్లీ మార్నింగ్ టెంపుల్కి వెళ్ళిపోవాలి కాబట్టి లేట్ అవ్వదు. ఎందుకంటే శారీ మెయిన్గా ఇలాంటి పట్టు టైప్ శారీస్ ఏంటి అని అంటే ఎక్కువ టైం పడుతుంది, అవి స్టిఫ్గా ఉండవు, ఒకరి హెల్ప్ కావాలి. అలా కాకుండా ఏంటంటే ఇలా ముందే సెట్ చేసి పెట్టేసుకుంటే ఎవరి హెల్ప్ లేకుండా మనమే ఫాస్ట్గా 5 నిమిషాల్లో శారీ కట్టించుకోవచ్చు అనమాట. మళ్ళీ ఆ రోజు చాలా ఇబ్బంది అవ్వకుండా, టైం ఉండదు కాబట్టి ఎర్లీ మార్నింగ్ కాబట్టి నేనైతే ఇలా అయితే పెట్టేసేసుకున్నాను. ఇలా పెట్టేసుకొని నెక్స్ట్ టెంపుల్కి వెళ్ళాలి కాబట్టి కొత్త బట్టలు ఉంటాయి కదా, కొత్త అంటే సపరేట్గా టెంపుల్కి వెళ్ళడం కోసం అయితే తీసుకోలేదు, ఇంత ముందుకు తీసుకున్న బట్టలే అవే నేను వేసుకోవాలి ఏం తీసుకెళ్ళాలని డిసైడ్ అయి పెట్టినవి. అంతేగాని సపరేట్గా కొత్తగా అయితే ఇప్పుడైతే కొనలేదు. మళ్ళీ ఇవే ఆల్మోస్ట్ ఇవే ఎక్కువ అవుతాయి అన్నమాట. మనకి కొత్త బట్టలు ఎక్కువ అవుతాయి అన్నిటికన్నా. ఎందుకనంటే వాటికి అన్నిటికీ మ్యాచింగ్స్ అవి పెట్టుకుంటాం కదా, అందుకని బాబుకైతే ఒక 2 పేర్స్ ఆఫ్ బట్టలు అయితే పెడుతున్నాను ఆ రోజు. ఇవి కూడా నేను మొన్న చెప్పాను కదా డిమార్ట్లో తీసుకున్నానని చెప్పి అదే పేరు పెడుతున్నాను అనమాట. రీసెంట్గా తీసుకున్న పేరు ఇది, అందుకని చెప్పి ఇదే పెడుతున్నాను. మళ్ళీ కొత్త డ్రెస్ అయితే తీసుకోలేదు. ఊరికి బట్టలు కొనాలి అన్న కూడా బోలెడ్ రేట్ ఉన్నాయి, చాలా ఎక్కువ చెప్తున్నారు అనమాట. అవి ఎందుకు ఒక్క రోజు కోసం అయితే రెగ్యులర్గా వాడడం కదా, అందుకని చెప్పి అయితే అవి డ్రెస్సెస్ పెడుతున్నాను.
నెక్స్ట్ కొత్త డ్రెస్సులు అయిపోయాయి కాబట్టి మనం డైలీ వేర్ అంటే మనం ఉండే రోజులన్నీ ఈ బ్యాగ్ చూడడానికి పెద్దగా ఉంది కానీ అసలు ఎక్కువ పట్టట్లేవు అనమాట బట్టలు. కొన్ని బట్టలు పెట్టగానే అది ఫుల్ అయిపోతుంది. ఇంకొకటి వచ్చేసి ఒక బ్లౌజ్ అయితే ఎక్స్ట్రా బ్లౌజ్ పెట్టుకుంటున్నాను. ఎందుకనంటే అట్లే అక్కడ ఒకవేళ మనకి డ్రెస్సెస్ వాష్ చేసుకోపోయినా ఉతుక్కోపోయినా మనకి కావాలనుకుంటే అట్లీస్ట్ శారీ అని కట్టుకోవడానికి బ్లౌజ్ అయితే ఉంటుంది కదా అని పెట్టుకుంటున్నాను. అలాగే ఒక 2 pairs ఆఫ్ చూడిదార్స్ అయితే పెట్టుకుంటున్నాను, డ్రెస్సెస్ మనకి వాడుకోవడానికి రోజు. ఒకవేళ ఇది ఇన్ కేస్ ఇది ఉతక్కపోతే వాష్ చేయలేదు అనుకుంటే నేను ఈ నైట్ అయితే పెట్టుకుంటున్నాను అనమాట. ఒకవేళ అది వాష్ చేయకపోయినా కావాలి కదా అందుకని చెప్పేసి అవి పెట్టేసుకుంటున్నాను ఇక్కడ. నెక్స్ట్ వచ్చేసి నైట్ ప్యాంట్స్ ఇవి ఉంటాయి కదా, ఇవి కూడా పెట్టుకుంటున్నాను. తర్వాత బాబు బట్టలు అంటే రెగ్యులర్గా వాడేవి. ఇదేంటి అంటే మొన్న చెప్పాను కదా దివా అవి తీసుకున్నానని చెప్పి అవి తీసుకెళ్తున్నాను అనమాట అత్తయ్య వాళ్ళకి. ఎందుకంటే కార్తీక పౌర్ణమి వస్తుంది కదా, ఆ రోజు మనకి దీపాలు వెలిగించడానికి బాగుంటాయి అని చెప్పేసి తీసుకెళ్తున్నాను. బాగుంది కదా అని చెప్పి ఇదైతే ఒక 2 pairs తీసుకున్నాను. ఒకటేమో తీసుకెళ్తున్నాను, ఒకటేమో నా దగ్గర ఉందన్నమాట. ఇదేమో మనకి జ్యువెలరీ, బ్యాంగిల్స్, ఇంకా ఐబ్రో పెన్సిల్ అవన్నీ ఉంటాయి కదా, అవి తీసుకెళ్తున్నాను. బాబుకు కావాల్సిన ఐటమ్స్ కూడా ఇంట్లో ఉన్నాయన్నమాట. అవి ఈ ఒక బాక్స్లో పెడితే ఏంటంటే బ్యాంగిల్స్ పగిలిపోకుండా ఉంటాయి కదా, అందుకని బాక్స్లో పెట్టేశాను అనమాట. ఇంకొకటి వచ్చేసిందంటే బాబు బట్టలు, మెయిన్గా పిల్లల బట్టలు ఏంటంటే మనకు అసలు దొరకవు అనమాట. నేనైతే ఎక్కువ పేర్స్ అయితే పెట్టట్లేదు, ఎందుకంటే జస్ట్ ఒక 5 daysకే కాబట్టి పిల్లలకి కొంచెం ఎక్కువగానే ఉండాలి అంటారు కదా, అందుకని నేనైతే ఒక 6 pairs పెట్టుకున్నాను. 6 pairs అయితే సరిపోతాయి జనరల్గా, అందుకని చెప్పి ఎక్కువ లగేజ్ పెట్టుకోకుండా ఒక 6 జతలు అయితే బాబు వరకు పెట్టారనమాట. ఈ బాబు బట్టలు మన బట్టలతో పాటు పెడితే ఏంటంటే పిల్లలవి రెగ్యులర్గా వేసి అక్కడికి వెళ్ళాక బట్టల కోసం లాగుతుంటారు కదా, అప్పుడు మేము మిగతా బట్టలు కూడా ఖరాబ్ అయిపోతాయి. అలా కాకుండా ఏంటంటే బాబుకని నేను సపరేట్గా పెట్టేస్తున్నాను అనమాట. బాబు బట్టలు సపరేట్ జిప్లో ఇలా ఫ్రంట్ జిప్ వచ్చింది కదా, ఇలా ఫ్రంట్ జిప్ వచ్చింది అనమాట. ఈ ఫ్రంట్ జిప్లో నేను బాబు బట్టలు పెడుతున్నాను, ఎందుకంటే మనకి తీసుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది. ఓన్లీ బాబు వరకే ఉంటాయి కాబట్టి తీసి వేయడానికైనా ఈజీగా ఉంటుంది, అన్నీ కలవకుండా ఉంటాయి కదా, అందుకని చెప్పేసి చెప్పే కదా 6 pairs పెడుతున్నాను అనమాట, ఎక్కువగా పెట్టట్లేదు. ఇలా బట్టలన్నీ పెట్టేసుకున్న తర్వాత ఏంటంటే ఒకసారి చెక్ చేసుకుంటే ఆల్మోస్ట్ ఒకసారి చెక్ చేసుకున్నాం అనుకోండి, మళ్ళీ ఎక్స్ట్రా ఏమైనా యాడ్ చేయాలి అంటే యాడ్ చేయొచ్చు, లేదంటే తీసేయాలి అంటే తీసేయచ్చు అనమాట. అందుకని నేను ఒక 2 pairs అయితే ఇలా పెట్టేసి ఎక్స్ట్రా వాళ్ళకి ఏంటంటే పిల్లలకి చేంజ్ చేయాల్సి వస్తుంది కదా, అందుకని బాగా ఒక 6 pairs, ఇంకా ఇప్పుడు వేసుకెళ్ళే డ్రెస్సెస్ ఉంటాయి, ఇంకా కొత్త డ్రెస్సెస్ 2 పెట్టాను కదా, అవి ఆల్మోస్ట్ సరిపోతాయి అనమాట. ఒక 2 మాత్రం ఇక్కడ పెట్టేసుకొని ఇదే అనమాట లగేజ్, ఏది లేదు ఇంకా కంప్లీట్ అయిపోయింది. ఎక్కువైతే లగేజ్ పెట్టుకోవట్లేదు, ఎందుకంటే బాగా ఇబ్బంది అయిపోతుంది, చాలా లాంగ్ జర్నీ కాబట్టి. ఈ లాంగ్ జర్నీ అప్పుడు ఇంకెక్కువ లగేజ్ పెట్టుకుంటే మనకి చాలా ప్రాబ్లం అవుతుంది విత్ కిడ్స్, మళ్ళీ బస్సెస్లో కాబట్టి. మనకి ఓన్ వెహికల్ ఉంటే ఏంటంటే అంత ప్రాబ్లం అవ్వదన్నమాట. మన వెహికలే కాబట్టి ఎంత లగేజ్ ఉన్నా మన వెహికల్లో పడేసుకొని వెళ్తే చాలా ఫ్రీగా ఉంటుంది. కానీ ఇప్పుడు బస్సెస్లో వెళ్ళేటప్పుడు ఏంటంటే లగేజ్ పట్టుకోవాలి, పిల్లల్ని పట్టుకోవాలి, హైరానా ఆరటం చాలా ఆర్వాటం అవుతుందన్నమాట. అలా కాకుండా మనం ఎప్పుడైనా సరే ఊరు వెళ్ళేప్పుడు లగేజ్ని వీలైనంత తగ్గించుకోవడానికి ట్రై చేయాలన్నమాట. అన్ని కుక్కేస్తే ఏంటంటే లగేజ్లు ఎక్కువ అవుతాయి, వెళ్ళేటప్పుడు చిరాకు వస్తుందన్నమాట లగేజ్ పట్టుకునే వాళ్ళకి. ఎందుకంటే ఈ బ్యాగ్ మామూలుగానే బరువు ఉందన్నమాట, మనం ఏం పెట్టకముందే బరువు ఉంది, ఇంకా మనం ఇందులో లగేజ్ కుక్కేసామనుకోండి మోసే వాళ్ళకి చిరాకు వచ్చి మనం ఇంకా సీరియస్ అవుతూ ఉంటారు. ఇంకా నెక్స్ట్ టైం ఊరు ప్రయాణం అన్నా నాకు వెళ్ళాలి అనిపించింది అనమాట. అమ్మో ఈ లగేజ్ సర్దుకోలేక పిల్లల్ని పట్టుకోలేక అసలు ఊరు వెళ్ళాలి అంటే చిరాకుగా ఉంటుంది. ఇంకేంటంటే ఫ్రీక్వెంట్గా ఊరు వెళ్ళాల్సి వస్తే చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఎందుకంటే మొన్న రీసెంట్గానే ఊరు వెళ్ళేసి వచ్చాం, తర్వాత అమ్మ వాళ్ళు వచ్చిన తర్వాత ఇప్పుడు మళ్ళీ మేము ఊరు వెళ్తున్నాం అంటే వెంటనే వితిన్ 1 monthలోనే తిరగడం అటు ఇటు జర్నీస్ అయిపోతుంది అనమాట. కానీ తప్పదు కదా ఊరు వెళ్ళాలి అనుకున్నప్పుడు, అందుకని చెప్పేసి లగేజ్ అయితే ఎక్కువైతే నేను ప్యాక్ చేసుకోవట్లేదు. మళ్ళీ ఇందులో చాలా ఖాళీగా ఉంది బ్యాగ్ అనేది, చూసారు కదా ఇంకా ఖాళీగా ఉందన్నమాట బ్యాగు. ఇలా ఉంచేసాము ఎందుకంటే మళ్ళీ వెళ్ళేటప్పటికి ఇందులోకి వచ్చేసి మనకి ఛార్జర్ వస్తుంది, బ్రషెస్ వస్తాయి, ఇంకా వాటర్ బాటిల్ వస్తుంది, ఇవన్నీ వస్తాయి కాబట్టి అప్పుడు ఫుల్ అయిపోతుంది. అందుకని దీన్ని అయితే ముందే నేను ఫుల్ అయితే చేయలేదు, ఇంకా ఇంత ప్లేస్ గ్యాప్ ఉందన్నమాట బ్యాగ్లో. ఇదైతే నేను బ్యాగ్ సర్దిస్తున్నాను. ఇంకొకటి ఏంటంటే బ్రషెస్, కంపల్సరీ బ్రషెస్ అయితే నేను పెట్టుకొని వెళ్తాను అనమాట. ఆల్మోస్ట్
వన్ డే కలా అయితే తీసుకెళ్ళను, కానీ ఒక 2-3 డేస్ ఉండాల్సి వస్తే మాత్రం పక్కా నేను బ్రషెస్ అవి తీసుకొని వెళ్తాను. మళ్ళీ అక్కడికి వెళ్ళాక ప్రాబ్లం అవ్వకుండా ఉంటుంది కదా, మళ్ళీ బ్రష్ కోసం షాప్కి వెళ్ళడము, బ్రషెస్ లేదని చెప్పేసి. అందుకని చెప్పి నేను బ్రషెస్ అయితే వేసుకుంటాను. ఇప్పుడు తీసుకొచ్చి బ్రషెస్ పెట్టుకోవాలి, ఇందులో తీసుకొస్తాను. ఇది యాక్చువల్గా వెళ్ళేటప్పుడు పెట్టుకోవడానికి బాబుకు పెడితే చలి, బస్లో కదా నైట్ జర్నీ కాబట్టి చలి అనేది వెళ్ళిపోకుండా ఉంటుంది కదా, అసలే బాగా చలిగా ఉంటుంది. అందుకని చెప్పేసి ఇదైతే బయటే పెడుతున్నాను, వెళ్ళేటప్పుడు కావాలి కాబట్టి. మొత్తం అయితే బట్టలు అయితే సర్దడం అయితే కంప్లీట్గా అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి మనకి మెయిన్గా కావాల్సింది ఏంటంటే బ్రషెస్. కంపల్సరీ బ్రష్ అనేది ఉండాలి. రెగ్యులర్గా మార్నింగ్ లేకగానే బ్రషింగ్ చేసుకోవడానికి ఇబ్బంది అవ్వకుండా, బ్రష్తో చేయలేకపోతే చేసినట్లు ఉండదు అనమాట బ్రష్. అందుకని కంపల్సరీ నేను ఇవైతే మర్చిపోకుండా పెట్టేసుకుంటాను బ్రషెస్ అనేవి. మళ్ళీ అక్కడికి వెళ్ళి తీసుకొని మళ్ళీ ఇవన్నీ ఎందుకని చెప్పేసి బ్రష్లు అయితే కన్ఫామ్గా పెట్టుకుంటున్నాను. ఇంకా ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్కి వచ్చేసి మనకు కావాల్సినవి మాస్కులు. ఈ ఖచ్చితంగా ఈ మాస్కులు కావాలి కదా, అందుకని నేనైతే మాస్కులు పెట్టుకుంటున్నాను. ఒక పేరు వచ్చేసి ఎలాగో వెళ్ళేప్పుడు అయితే స్కార్ఫ్ కట్టుకోవడము, లేదంటే అప్పుడు ఒక మాస్క్ పెట్టుకుంటాం కాబట్టి ఇంకొక మాస్క్ ఎక్స్ట్రా ఉంటే అక్కడికి వెళ్ళాక ఒకవేళ ఇన్ కేస్ బయటికి వెళ్ళాలి అనుకున్నప్పుడు ఎక్స్ట్రా పేరు ఉంటుందని నేనైతే మాస్కులు పెడుతున్నాను. అలాగే ఒక కర్చీఫ్ పెడుతున్నాను. మనం వెళ్ళేటప్పుడు ఎప్పుడైనా ఊరు వెళ్ళేటప్పుడు కర్చీఫ్ కానీ, లేదంటే టవల్ కానీ, నాప్కిన్ ఏదో ఒకటి ఉంటే ఏంటంటే పిల్లలు ఉన్న దగ్గర మనకి యూజ్ అవుతుంది అనమాట. ఇది ఏదో దేనికి ఒకదానికి. బిఫోర్ మ్యారేజ్ అయితే కంపల్సరీ నేను హ్యాండ్కి యూజ్ చేసేదాన్ని ఖచ్చితంగా. ఎప్పుడన్నా ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు వైట్ కర్చీఫ్స్ ఉంటాయి కదా, ఆ ఫ్లవర్స్ వచ్చినవి ఖచ్చితంగా నేను హ్యాండ్కి అయితే యూజ్ చేసేదాన్ని. ఇప్పుడు తగ్గిందనమాట కర్చీఫ్స్ యూజ్ చేయడము, ఎక్కువ రెగ్యులర్గా అయితే బయటకు వెళ్ళాం కదా, అందుకని నేనైతే ఒక కర్చీఫ్ అయితే ఎక్స్ట్రా పెట్టుకుంటున్నాను. ఎందుకైనా బస్సులో కానీ యూజ్ అవుతుంది కదా అని చెప్పేసి. ఇవి మనకి కావాలి కాబట్టి త్వరగా దొరకాలని ఇక్కడ పెడుతున్నాను అనమాట. తర్వాత బాబుకి వచ్చేసి ఆల్మోస్ట్ నైటే కాబట్టి తినడానికి అయితే ఎక్కువ అడగడానికి లేదు, ఎందుకంటే నైట్ జర్నీ కాబట్టి. కాకపోతే మనం ఏదైనా బిస్కెట్ ప్యాకెట్స్ కానీ స్నాక్స్ కానీ పెట్టుకుంటే ఏంటంటే బస్సులో మధ్యలో అడిగినా సరే, ఒకవేళ బస్ రావడం లేట్ అయినా సరే బస్ స్టాండ్లో అలా ఏడుస్తారు కదా, అలా మళ్ళీ అక్కడ కొనడానికి ఒకవేళ ఉంటే పర్లేదు, ఒకవేళ షాప్స్ అవైలబుల్గా లేకపోతే మారం చేస్తూ ఉంటారు, పేచి పెడతారు కదా. అందుకని చెప్పేసి బాబు కోసమని ఒక బిస్కెట్ ప్యాకెట్, ఇంకా స్నాక్స్ ఏమైనా పెట్టుకుంటే తినడానికి ఉంటాయి కదా, అవి కూడా పెట్టాలి. ఇప్పుడు ఇందులో అవి పెట్టిన తర్వాత మళ్ళీ ఏమేమి బ్యాగ్ చేసానో చూపిస్తాను అనమాట. ఇవంతా బ్యాగ్ అయితే ఫస్ట్ లగేజ్ లేకపోతే ఊరు వెళ్ళేప్పుడే హడావుడిగా అయితే మాత్రం చాలా ఇబ్బంది అయింది. లాస్ట్ టైం అయితే అనుకోకుండా ఊరు వెళ్ళాము. ఆ రోజు ఎర్లీ మార్నింగ్ వెళ్ళామన్నమాట. అప్పటికప్పుడు వితిన్ హాఫ్ అన్ అవర్లో వెళ్దామని కన్ఫర్మ్ చేసుకొని బ్యాగ్లో అసలు ఏం పెట్టాలి, ఏమేమి పెడుతున్నాను, ఎన్ని జతలు పెడుతున్నాను కూడా తెలియలేదు. అలా కుక్ చేసేపాటికి లగేజ్ ఎక్కువ అయిపోయింది. ఇప్పుడు మాత్రం ఏంటంటే లేదు, ఇంత లగేజ్ అయితే చాలా ప్రాబ్లం అవుతుంది అని చెప్పేసి నేనైతే ఇందులోనే ఫిక్స్ అయిపోయాను. ఈ ఒక్క దాంట్లోనే పెట్టుకోవాలి, ఎక్కువ లగేజ్ అనేది పెట్టుకోవద్దు అని చెప్పేసి ఇంత ఖాళీగా అయితే ఉంచేసాను. ఎందుకంటే చెప్పాను కదా, వాటర్ బాటిల్ ఒక బాబుకి ఏమైనా తినడానికి, తర్వాత స్నాక్స్ ఐటమ్ పెట్టుకుంటే యూజ్ అవుతుంది కదా, అందుకని చెప్పి నేను ఉంచాను. మొత్తం మీద అయితే నాకు ఊరు వెళ్ళేందుకు బ్యాగ్ అయితే రెడీ అయితే అయిపోయింది. ఇంకా మనం వెళ్ళేలోపు టైం ఉంటుంది కాబట్టి ఏదో ఒకటి అయితే ఇందులో పడేస్తాం కదా కన్ఫామ్గా, ఏదో ఒకటి గుర్తు వస్తుంది మనం మర్చిపోయిన థింగ్స్. కానీ అప్పుడే సర్దుకుంటే ఏంటి అంటే ఖచ్చితంగా ఏదో ఒకటి మర్చిపోతాం, అక్కడికి వెళ్ళాక ఇబ్బంది పడతాం. అలా కాకుండా ముందే మనం అన్నీ తీసి పెట్టేసుకుంటే ఫస్ట్ లగేజ్ ఎక్కువ అవ్వకుండా ఉంటుంది అనమాట. అది మెయిన్ రీజన్ దానికి. చూసారు కదా, ఇలా మనం ఊరు వెళ్ళేప్పుడు ముందుగా ప్లాన్ చేసుకొని ఏంటి ఎన్ని పెట్టుకోవాలి, ఎన్ని డేస్ ఉన్నా సరే నేను ఇదే లగేజ్ పెట్టుకుంటాను. కాకపోతే ఆ శారీ అంటే మామూలుగా టెంపుల్కి వెళ్ళేది కాబట్టి పెట్టుకున్నాను, లేకపోతే ఆ శారీ ఆ కొత్త బట్టలు అనేవి స్కిప్ అయిపోయేవి మావి. బాబు ఒకటి కొత్త పెట్టేదాన్ని, 2 pairs కొత్త జతలు పెట్టాను అంతే. లేకపోతే మాత్రం ఆ కొత్త 2 స్కిప్ అయిపోయాయి కాబట్టి ఇంకా ప్లేస్ మిగిలేదన్నమాట. ఎందుకంటే మనము ఒక 10 రోజులకు వెళ్తున్నామని 10 బట్టలు పెట్టుకుని వెళ్తే లగేజ్ అనేది ఖచ్చితంగా ఎక్కువ అవుతుంది. అలా కాకుండా ఎలాగో మళ్ళీ తిరిగి మన ఇంటికి మనం వచ్చేస్తాం కదా, అందుకని చెప్పేసి అక్కడ ఉన్నప్పుడు మనం ఎలాగో వాష్ చేసుకుంటాం, రిపీట్గా వేసుకున్నా ప్రాబ్లం లేదు. కానీ లగేజ్ ఎక్కువ అవుతాయి ఏంటి అని అంటే పిల్లలతో చాలా ఇబ్బంది, చాలా చిరాగ్గా ఉంటుంది ఫస్ట్ లగేజ్. ఎందుకంటే ఇది కాకుండా ఎక్స్ట్రా ల్యాప్టాప్ బ్యాగ్ అయితే కంపల్సరీ ఉంటుంది కదా వర్క్కి, అందుకని చెప్పి ఎక్కువ అయితే బ్యాగ్ పెట్టుకోవట్లేదు, జస్ట్ ఒక్క బ్యాగ్లో సర్దిస్తున్నాను. మనకు కూడా క్యారీ చేయడానికి ఈజీ ఉంటుంది అనమాట లగేజ్ తక్కువ ఉంటే, అందుకని చెప్పేసి. చూస్తారు కదా ఈ వీడియో, మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు బాయ్ బాయ్.